స్తోత్ర పూజ. అష్టోత్తరంలో ఎన్ని నామాలు ఉంటాయి? ఎందుకు 108 ఉంటాయి, 109 ఎందుకు ఉండవు? ఆలోచించండి. కరెక్ట్. మనకి మన జాతకాన్ని, మన జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే 27 నక్షత్రాలు ఉన్నాయి, తెలుసు కదా. అశ్విని, భరణి అవన్నీ వర్చువల్ స్టార్స్, ఆకాశంలో కనిపించే నక్షత్రాలు కాదు అవి. అయితే ఒక్కొక్క నక్షత్రంలో ఎన్ని పాదాలు ఉన్నాయి? 4. 27 × 4 ఎంత? అంటే ఈ 108 నామాల్లో ప్రతి నామం కూడా ఏ నక్షత్ర పాదంలో పుట్టిన ఎవరికైనా సరే ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని తొలగించే శక్తి ఉన్న నామాలు. అందుకే ఏ అష్టోత్తరం తీసినా 108 ఉంటాయి, 107 ఉండవు, 109 ఉండవు. అందులో ఇప్పుడు మనం చేయబోయే అష్టోత్తరం విశేషం ఏమిటంటే, మీ అందరికీ వచ్చు లక్ష్మీ అష్టోత్తరం, కానీ దాని విశేషం ఏమిటో చాలామందికి తెలియదు. దాన్ని దారిద్ర్యనాశన స్తోత్రం అని పిలుస్తారు. చాలామందికి ఆ పేరు తెలియదు, అందరూ లక్ష్మీ అష్టోత్తరం అనే అంటారు. ప్రకృతిం వికృతిం విద్యాం వచ్చు కదా మీకు. ఇది పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగింది ఒకసారి, స్వామి అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు, దారిద్ర్య బాధలతోనూ తీరిపోవడానికి ఏమైనా మార్గం ఉందా అని. అప్పుడు పరమేశ్వరుడు ఆయన నోటితో ఇచ్చిన నామాలు ఇవి. పరమేశ్వరుడు లక్ష్మీదేవి గురించి చేసిన నామాలు అంటే ఎంత శక్తి ఉంటాయో ఆలోచించండి. ఋషులు చేసినవి చేస్తేనే మనకి అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉంటే, ఇంకా పరమేశ్వరుడే సాక్షాత్తు ఆయన నోటితో ఇచ్చిన నామాలు. అందుకని అవి చేసేటప్పుడు శ్రద్ధగా కుంకుమ పూజ చేయండి. ప్రతి నామానికి కన్నులు కరగాలి, హృదయం స్పందించాలి. అలా చేయగలిగితే అప్పుడు అమ్మవారు ఖచ్చితంగా పలుకుతారు. మీకు జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఆర్థిక సమస్యలు ఏవైనా వస్తే ఒక 40 రోజుల పాటు ఈ దారిద్ర్యమోచన స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం కూర్చొని శ్రద్ధగా చేయండి. ఎటువంటి సమస్య నుంచైనా బయటపడతారు. ఈ స్తోత్రానికి ఆ శక్తి ఉంది. అదంతా ఫలశ్రుతిలో చెప్పారు. అవన్నీ ఇప్పుడు మనం చదవం, కానీ 108 నామాలు మాత్రం చేసుకుంటాం ఇప్పుడు. బట్ గుర్తుపెట్టుకోండి, జీవితంలో అలాంటి సమస్యలు ఎప్పుడొచ్చినా అమ్మవారి పాదాలు పట్టుకుంటే చాలు మనకి. సరే, ఇప్పుడు నేను చెప్తాను, మీరు అందరూ అనండి ఆ నామాన్ని. అలాగే అందరం చేస్తున్నాం కాబట్టి సామూహికంగా మళ్ళీ బీజాక్షరాలు అలాంటి నియమాలు ఉంటాయి కాబట్టి ప్రతి నామానికి ముందు శ్రీ అని చెప్తాను నేను. శ్రీకారం ఎవరైనా చెప్పుకోవచ్చు కదా, అందుకని అలా చేద్దాం. శ్రీ ప్రకృత్యై నమః, శ్రీ వికృత్యై నమః, శ్రీ విద్యాయై నమః, శ్రీ సర్వభూతహితప్రదాయై నమః, శ్రీ శ్రద్ధాయై నమః, శ్రీ విభూత్యై నమః, శ్రీ సురభ్యై నమః, శ్రీ పరమాత్మికాయై నమః, శ్రీ వాచే నమః, శ్రీ పద్మాలయాయై నమః, శ్రీ పద్మాయై నమః, శ్రీ శుచయై నమః, శ్రీ స్వాహాయై నమః, శ్రీ స్వధాయై నమః, శ్రీ సుధాయై నమః, శ్రీ ధన్యాయై నమః, శ్రీ హిరణ్మయ్యై నమః, శ్రీ లక్ష్మై నమః, శ్రీ నిత్యపుష్టాయై నమః, శ్రీ విభావర్యై నమః, శ్రీ ఆదిత్యై నమః, శ్రీ దిత్యై నమః, శ్రీ దీప్తాయై నమః, శ్రీ వసుధాయై నమః, శ్రీ వసుధారిణ్యై నమః, శ్రీ కమలాయై నమః, శ్రీ కాంతాయై నమః, శ్రీ క్షమాయై నమః, శ్రీ క్షీరోద సంభవాయై నమః, శ్రీ అనుగ్రహపరాయై నమః, శ్రీ బుద్ధయే నమః, శ్రీ అనఘాయై నమః,
అనఘాయై నమః శ్రీ హరివల్లభాయై నమః శ్రీ హరివల్లభాయై నమః శ్రీ అశోకాయై నమః శ్రీ అశోకాయై నమః శ్రీ అమృతాయై నమః శ్రీ అమృతాయై నమః శ్రీ దీప్తాయై నమః శ్రీ దీప్తాయై నమః శ్రీ లోకశోక వినాశిన్యై నమః శ్రీ లోకశోక వినాశిన్యై నమః శ్రీ ధర్మనిలయాయై నమః శ్రీ ధర్మనిలయాయై నమః శ్రీ కరుణాయై నమః శ్రీ కరుణాయై నమః శ్రీ లోకమాత్రే నమః శ్రీ లోకమాత్రే నమః శ్రీ పద్మప్రియాయై నమః శ్రీ పద్మప్రియాయై నమః శ్రీ పద్మహస్తాయై నమః శ్రీ పద్మహస్తాయై నమః శ్రీ పద్మాఖ్యై నమః శ్రీ పద్మాక్షై నమః శ్రీ పద్మసుందర్యై నమః శ్రీ పద్మసుందర్యై నమః శ్రీ పద్మోద్భవాయై నమః శ్రీ పద్మోద్భవాయై నమః శ్రీ పద్మముఖ్యై నమః శ్రీ పద్మముఖ్యై నమః శ్రీ పద్మనాభప్రియాయై నమః శ్రీ పద్మనాభప్రియాయై నమః శ్రీ రమాయై నమః శ్రీ రమాయై నమః శ్రీ పద్మమాలాధరాయై నమః శ్రీ పద్మమారాధరాయై నమః శ్రీదేవ్యై నమః శ్రీదేవ్యై నమః శ్రీ పద్మిన్యై నమః శ్రీ పద్మిన్యై నమః శ్రీ పద్మగంధిన్యై నమః శ్రీ పద్మగంధిన్యై నమః శ్రీ పుణ్యగంధాయై నమః శ్రీ పుణ్యగంధాయై నమః శ్రీ సుప్రసన్నాయై నమః శ్రీ సుప్రసన్నాయై నమః శ్రీ ప్రసాదాభిముఖ్యై నమః శ్రీ ప్రసాదాభిముఖ్యై నమః శ్రీ ప్రభాయై నమః శ్రీ ప్రభాయై నమః శ్రీ చంద్రవదనాయై నమః శ్రీ చంద్రవదనాయై నమః శ్రీ చంద్రాయై నమః శ్రీ చంద్రాయై నమః శ్రీ చంద్ర సహోదర్యై నమః శ్రీ చంద్ర సహోదర్యై నమః శ్రీ చతుర్భుజాయై నమః శ్రీ చతుర్భుజాయై నమః శ్రీ చంద్రరూపాయై నమః శ్రీ చంద్రరూపాయై నమః శ్రీ ఇందిరాయై నమః శ్రీ ఇందిరాయై నమః శ్రీ ఇందుశీతలాయై నమః శ్రీ ఇందుశీతలాయై నమః శ్రీ ఆహ్లాదజనన్యై నమః శ్రీ ఆహ్లాదజనన్యై నమః శ్రీ పుష్ట్యై నమః శ్రీ పుష్ట్యై నమః శ్రీ శివాయై నమః శ్రీ శివాయై నమః శ్రీ శివకర్ణ్యై నమః శ్రీ శివకర్ణ్యై నమః శ్రీ సత్యై నమః శ్రీ సత్యై నమః శ్రీ విమలాయై నమః శ్రీ విమలాయై నమః శ్రీ విశ్వజనన్యై నమః శ్రీ విశ్వజనన్యై నమః శ్రీ తుష్ట్యై నమః శ్రీ తుష్ట్యై నమః శ్రీ దారిద్ర్యనాశిన్యై నమః శ్రీ దారిద్ర్యనాశిన్యై నమః శ్రీ ప్రీతి పుష్కరిణ్యై నమః శ్రీ ప్రీతి పుష్కరిణ్యై నమః శ్రీ శాంతాయై నమః శ్రీ శాంతాయై నమః శ్రీ శుక్లమాల్యాంబరాయై నమః శ్రీ శుక్లమాల్యాంబరాయై నమః శ్రీ శ్రియై నమః శ్రీ శ్రియై నమః శ్రీ భాస్కర్యై నమః శ్రీ భాస్కర్యై నమః శ్రీ బిల్వనిలయాయై నమః శ్రీ బిల్వనిలయాయై నమః శ్రీ వరారోహాయై నమః శ్రీ వరారోహాయై నమః శ్రీ యశస్విన్యై నమః శ్రీ యశస్విన్యై నమః శ్రీ వసుంధరాయై నమః శ్రీ వసుంధరాయై నమః శ్రీ ఉదారాంగాయై నమః శ్రీ ఉదారాంగాయై నమః శ్రీ హరిణ్యై నమః శ్రీ హరిణ్యై నమః శ్రీ హేమమాలిన్యై నమః శ్రీ హేమమాలిన్యై నమః శ్రీ ధనధాన్యకర్యై నమః శ్రీ ధనధాన్యకర్యై నమః శ్రీ సిద్ధయే నమః శ్రీ సిద్ధయే నమః శ్రీ స్త్రైణ సౌమ్యాయై నమః శ్రీ శ్రైణ సౌమ్యాయై నమః శ్రీ శుభప్రదాయై నమః శ్రీ శుభప్రదాయై నమః శ్రీ నృపవిష్మగతానందాయై నమః శ్రీ నృపవిష్మగతానందాయై నమః
శ్రీ వరలక్ష్మీ నమః వరలక్ష్మీ నమః శ్రీ వసుప్రదాయై నమః వసుప్రభాయై నమః శ్రీ శుభాయై నమః శుభాయై నమః శ్రీ హిరణ్యప్రాకారాయై నమః హిరణ్యప్రాకారాయై నమః శ్రీ సముద్రతనయాయై నమః సముద్రతనయాయై నమః శ్రీ జయాయై నమః జయాయై నమః శ్రీ మంగళాదేవ్యై నమః మంగళాదేవ్యై నమః శ్రీ విష్ణువక్షస్థల స్థితాయై నమః విష్ణువక్షస్థలస్థితాయై నమః శ్రీ విష్ణుపత్న్యై నమః విష్ణుపత్యై నమః శ్రీ ప్రసన్నాఖ్యై నమః ప్రసన్నాక్షై నమః ఇక ఆఖరి 8 నామాలు ఇంకా ఉత్సాహంగా శ్రీ నారాయణ సమాశ్రితాయై నమః శ్రీనారాయణ సమాశ్రితాయై నమః శ్రీ దారిద్ర్యధ్వంసిన్యై నమః దారిద్ర్యధ్వంసిన్యై నమః శ్రీ దేవ్యై నమః దేవ్యై నమః శ్రీ సర్వోపద్రవవారిణ్యై నమః సర్వోపద్రవహారిణై నమః శ్రీ నవదుర్గాయై నమః నవదుర్గాయై నమః శ్రీ మహాకాళ్యై నమః మహాకాళ్యై నమః శ్రీ బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః శ్రీ త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః శ్రీ భువనేశ్వర్యై నమః భువనేశ్వర్యై నమః